అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మళ్ళీ ఇంకొక సీరియస్ టాపిక్ మీద మాట్లాడదామని వచ్చాను. లాస్ట్ టైం మీరు చూపెట్టిన రెస్పాన్స్ నాకు చాలా చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. అండ్ అందులో మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే కమెంట్ త్రూ తెలియచేయలేదు. దానివల్ల నేనేం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. బట్ వ్యూవర్స్ రెస్పాన్స్ అంటే నా వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో దాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే నా ఫ్రస్ట్రేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు చెప్పాలనుకున్నదేంటంటే, అది హిట్ అయిందే కదా అని చెప్పి నేను మీతో మాట్లాడేది అదసలు కానే కాదు. నేను ఆ వీడియోలో కొన్ని సిట్యుయేషన్స్ గురించి కొందరు మనుషుల గురించి మాట్లాడాను. సో, వాళ్ళ రెస్పాన్స్ చాలా వియర్డ్‌గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ వీడియో అలా చేసినందుకు వాళ్ళు మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మనుషుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. మనుషులు యాక్చువల్‌గా 2 రకాలు. అది ఒకళ్ళేంటి అంటే మనుషులు వెనకాతల మాట్లాడుకునేవాళ్ళు, ఆ మాటలు విని ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను మంచి వాళ్ళ గురించి, చెడ్డవాళ్ళ గురించి ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. ఎవరినైనా హర్ట్ చేయాలి అనుకుంటే ఈ ఇద్దరు సరిపోతారనమాట. ఏంటంటే ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అని తెలుసుకోరు. వాళ్ళకి ఆ టైంకి టైమ్ పాస్ చేయడానికి ఒక టాపిక్ కావాలి. అది వీళ్ళు. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు. అలా చేయడం ఎంత బాధో, మనం ఆల్రెడీ దీని గురించి నెగెటివ్ పీపుల్‌ని ఎలాగా మనం కనుక్కోవాలనే వీడియో కూడా చేసి పెట్టాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇదే ప్లేలిస్ట్‌లో లైక్ ట్రోల్స్ అండ్ రియాక్షన్స్ ప్లేలిస్ట్‌లోనే నేను ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యాను అనేది దీని ఫస్ట్ వీడియో అన్నమాట. దాని కంటిన్యూషన్ అనలేను గానీ, ఆ వీడియో వల్ల వాళ్ళ రెస్పాన్స్ అలా ఉందో, లేదు అనుకుంటే అలాగే ఉంటారేమో నాకు తెలీదు. సో, మీరు చెక్‌ఔట్ చేయాలంటే ఆ 2 వీడియోస్ చెక్‌ఔట్ చేయండి. నాకైతే ఇదే కనిపించింది. అంటే అది వాళ్ళు తెలిసి చేస్తారు అని నేను తెలియకుండా చేస్తారని కూడా నేననను. వాళ్ళేం చిన్న పిల్లలు కాదు కదా! తెలియకుండా జరిగిపోయిందనడానికి. వాళ్ళ సిట్యుయేషన్‌ని చూడరు. అవతల వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో తెలీదు. బయటికి వాళ్ళు బాగానే కనిపిస్తున్నారంటే, బానే ఉంటారులే అనుకోవడం వేరండి. అందరూ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆర్ అందరూ బయటికి చూపెట్టుకోగలుగుతారు, చూపెట్టుకోలేరు. సో, మీరు దూరం నుండి చూసి దూరం కొండలు నునుపుగా ఉన్నాయని ఎక్కితే మీ కాళ్ళే నొప్పొస్తాయి. ఆర్ మీ కాళ్ళలోనే ముల్లులు గుచ్చుకుంటాయి. చెప్పులేసుకోకుండా ఎక్కితే. నున్నగానే ఉన్నాయి కదా! ఎక్కేయచ్చులే అనుకోవచ్చు. ఈరోజు వీళ్ళు సఫర్ అవుతున్నారు కదా! అని చెప్పి వీళ్ళ మీద మీరు రాళ్ళేశారనుకోండి, ఆ రాళ్ళు రివర్స్‌లో మీకే వస్తాయి ఏదో ఒక రోజు. లేదంటే ఆ వేసిన రాళ్ళ దారిలోనే మీరు నడవచ్చు. ఆ రాళ్ళే గుచ్చుకోవచ్చు మీకు. సో, ఎవరైనా సఫర్ అవుతున్నారంటే, లేదంటే ఎవరైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి వీలైతే. అంతేగాని ఇలా వేలు పెట్టి చూపొద్దు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే వినేవాళ్ళు. వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఉండరు కదా! వినేవాళ్ళే అది మాకు తెలీదు కదా! అంటే నువ్వు చూసావా అని క్వెషన్ చేయరు వాళ్ళు. వాళ్ళకి కూడా టైమ్ పాస్ కావాలంతే. అంటే వాళ్ళ గురించి వెనకాతల మాట్లాడుకుంటారు అనే మినిమమ్ కామన్ సెన్స్ వాళ్ళకుండదనమాట. ఆ టైంకి టైమ్ పాస్ చేశాము. ఆ టైం గడిపేసాం. గడపడానికి ఏదో ఒక టాపిక్ కావాలి. ఎందుకు మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు మాట్లాడుకోరు? దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఆ ఒక్క ప్రాబ్లమే ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి అసలెందుకు మాట్లాడుకోవాలి థర్డ్ పర్సన్ గురించి? టైమ్ పాస్ చేయాలనుకుంటే చాలా ఉంటాయి టైమ్ పాస్ చేయడానికి. అంతేగాని మన దగ్గర లేని పర్సన్ గురించి లేనిపోనివి కల్పించి చెప్పడము అండ్ వినేవాళ్ళు కూడా అది నిజమా? కాదా? అనుకోకుండా అలాంటివి ఇంకా వేరే వాళ్ళకి అంటే మీరు ఇద్దరితో అయిపోదు గదండీ! ఇద్దరి దగ్గర మాట్లాడతారు. ఆ ఇద్దరు ఇద్దరి దగ్గర మాట్లాడతారు. నిజమైతే మాట్లాడుకోండి. నిజమో కాదో తెలియనప్పుడు దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. అది చెప్తున్నాను నేను. దీనివల్ల ఎవ్వరికీ ఏమి లాభం ఉండదు, నష్టం కూడా ఉండదు. బట్ మన ఇంగిత జ్ఞానం అనేది ఒకటుంటుందనమాట. సో, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే సమాజాన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి చిరాకేస్తుందనమాట. ఎందుకంటే దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎవ్వడు పట్టించుకోడు. ఈరోజు నా రోజు అయిపోయిందా? ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానా? ఈరోజు నా డే గడిచిపోయింది. నాకేం ప్రాబ్లమ్ లేకుండా ఉంది. సో, అంతే. నాది నేను అనే తత్వంలోనే ఉన్నారందరూ. ఎదుటివాడికి ఏమైపోయినా మీకనవసరం. మీరు ఆనందంగా ఉంటే సరిపోతుంది. ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడా లేదా అనవసరం మీకు. ఎవరికి వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించి వాళ్ళ ఆనందం, వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నప్పుడు ఎదుటివాడి గురించి మీకెందుకు? వాళ్ళెలా పోతే మీకెందుకు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళు లేని సిట్యుయేషన్‌లో, వాళ్ళు లేని ఒక ప్లేస్‌లో వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది మీకు? మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా వాళ్ళు వినలేని టైంలో మీరు మాట్లాడుకుంటే ఎవరికి యూజు?
ఒకవేళ మంచిగా మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పండి. ఒకవేళ చెడ్డగా మాట్లాడుకున్నా వాళ్ళ దగ్గరికే వెళ్లి చెప్పండి. అప్పుడే కదా యూజ్ అవుతది. మీరిలా అనుకుంటున్నారు. అది నేను 10 మందికి ఇప్పుడు నేను ఒక టాపిక్ అనుకుంటాను. అది నేను 10 మందికి చెప్తే వాళ్ళకి రీచ్ అవుతుందా? నేను ఎవరి గురించి అనుకుంటున్నానో వాళ్ళ దగ్గరికెళ్లి చెప్తే అది రీచ్ అవుతుందా? సో, ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ రాస్తే కరెక్ట్ అవుతుందో, ఏ ప్రాబ్లమ్ ఎవరితో ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళే డీల్ చేసుకోవాలి. నీకు ప్రాబ్లమ్ లేదనుకో వదిలేసేయి. ఎందుకు అనవసరమైన టాపిక్స్ రేజ్ చేసి, అనవసరంగా వేరే వాళ్ళ లైఫ్‌లో వేలు పెట్టి కెలకాల్సిన అవసరం లేదు కదా! ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు నీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు. ఈరోజు వాళ్ళు సఫర్ అయ్యే సఫరింగ్ నీకు లేకపోయి ఉండొచ్చు. రేపొస్తుందేమో. కర్మఫలం అనేది ఒకటుంటుంది. అది రిపీటెడ్‌గా ఉంటుంది. అది ఒక చక్రం అన్నమాట. నువ్వు చేసింది నీకు 10 టైమ్స్ కావచ్చు. నువ్వు చేసిన తప్పు బట్టి నీకు 10 టైమ్స్ అయితే 10 టైమ్స్, 100 టైమ్స్ కూడా రిపీట్ అవ్వచ్చు నీకు. సో, కర్మఫలానికి భయపడండి కొంచెం. అదే ఒక డైలాగ్ ఉంటుంది. కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎందుకంటే ఎంత లేట్ అయినా కూడా వచ్చేస్తుంది మన దగ్గరికి. చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ఇంకొకటేంటి అంటే ఒక 1000 ఆవుల్ని, 1000 దూడల్ని సెపరేట్ చేసినా ఏ ఆవు దూడ ఆవు దగ్గరికి ఎలా ఎళ్తుందో, అలాగే ఎవరు చేసిన కర్మ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది. దాన్ని దూరం చేయడం గానీ, దాన్ని ఆపడం కానీ ఎవ్వడి తరం కాదు. సో, కర్మఫలానికి కొంచెం భయపడండి. ఎవరి గురించైనా ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు గానీ, ఎవరి గురించైనా మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు గానీ, ఇలాంటి సిట్యుయేషన్‌లో నేనుంటే, వీలైతే ఇలాంటి సఫరింగ్స్ లేనందుకు ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో ఆయనకి థాంక్స్ చెప్పండి. ఎవరైతే మీరు నమ్ముతారో వాళ్ళకి థాంక్ యూ చెప్పి, నాకిలాంటి లైఫ్ ఇవ్వలేదు అని ఆనందించండి. అంతేగాని అలా సఫర్ అవుతున్న వాళ్ళ మీద ఇంకా రాళ్ళు వేయడం ఎంత కరెక్టో ఆలోచించండి. సో, ఈరోజు వాళ్ళకి, రేపు మీకు, వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి కూడా కర్మఫలం అనేది ఉంటుంది. ఆళ్ళు చెప్తున్నారు నేను జస్ట్ వింటున్నానంటే, తప్పు చేసేవాడి కన్నా చూసేవాడికే ఎక్కువ పాపం తగులుతుందంటారు. ఒకటి వాడు చేస్తున్న తప్పుని చూసావు. 2 వాడు చేస్తున్న తప్పుని ఆపలేదు నువ్వు. నువ్వు 2 తప్పులు చేశావు. వాడొకటే తప్పు చేశాడు. తప్పు చేస్తున్నాడంతే. వాడికి తెలిసి చేసినా, తెలియక చేసినా వాడు తప్పు చేస్తున్నాడు. అది వాడి కర్మఫలం, వాడి కర్మ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ తప్పుని సపోర్ట్ చేయడమో ఏదో ఒకటి. ఏదైనా ఒక వేలో నువ్వు హెల్ప్ చేస్తున్నట్టే. నువ్వు చేయలేదని కాదు. దానికన్నా డబుల్ టైమ్ నువ్వు చేస్తున్నట్టనమాట. సో, అలాంటివి ఎంకరేజ్ చేయకుండా హ్యాపీగా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేసుకోండి. ఇలాంటి రోజు మీకు రాకూడదని కోరుకోండి. అంతేగాని వాళ్ళ సఫరింగ్స్‌ని చూసి దానికి ఇంకా హేళనగా మాట్లాడడము, ఏం వెళ్తుందో వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో మీకేం తెలీదు. పైనుంచి అంతా బానే కనిపిస్తుంది. ఎవ్వరికీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయా చెప్పండి ఇక్కడ? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ, ఎవ్రీ పర్సన్ హ్యూమన్ బీయింగ్ అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత హ్యాపీగా ఎవరున్నారో నాకు ఒక్కళ్ళనైనా చూపెట్టండి. దేవుడికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే మనం ఈ రామాయణం, మహాభారతంలో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ లేవంటారా? దేవుడికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఆనందంగా మొహం మీద చిరునవ్వు చెరిగిపోకుండా ఎవరైతే సాల్వ్ చేసుకోగలుగుతారో వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అంటారు. నాకు ప్రాబ్లమ్ ఉందో అని గోల చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా? అవ్వదు కదా! ప్రాబ్లమ్స్‌ని కామ్‌గా డీల్ చేసుకోమని చాలా పురాణాలు చెప్పాయి మనకి. పురాణాలే కాదండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంగారు పడకుండా నెమ్మదిగా ఆలోచించు. ఒక వస్తువు పోయిందనుకోండి కంగారుగా వెతికితే దొరుకుతదా? కామ్‌గా ఉండి ఎక్కడ పెట్టామో ఆలోచిస్తే దొరుకుతదా? ఆలోచించండి. సింపుల్ లాజిక్ అది. మనం లైఫ్‌లో రెగ్యులర్‌గా చేసేవే మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా, చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేసుకునే విధానం అదే. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ ఇస్తారు. ఆన్సర్ లేకుండా క్వెషన్ పేపర్ ఇస్తే మీరు సాల్వ్ చేయగలుగుతారా? మీ ఆ టైమ్ అంతా అయిపోయినా కూడా మీకు ఆన్సర్ రాదు. అప్పుడు అందరూ ఫెయిల్ అవుతారు కదా! అలాంటి క్వెషన్స్ ఉంటాయంటావా లైఫ్‌లో? ఒక క్వెషన్ ఉంది అంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి సొల్యూషన్ అక్కడే ఉంటుంది. మనం వెతుక్కోలేం అంతే. అందుకని కామ్ మైండ్‌తో వెతుక్కోవడానికి ట్రై జేయాలి. అలా ట్రై చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి వీలైతే. అంతేగాని ఇంకా వాళ్ళని హెరాస్ చేస్తున్నట్టు మాట్లాడడము, ఇంకా వాళ్ళకి బాధపడేటట్టు బిహేవ్ చేయడం చేయొద్దు ప్లీజ్. ఇంకా చాలానే మాట్లాడొచ్చు. బట్ స్టిల్ ఇంకా అంతకన్నా ఏం చెప్తాం చెప్పండి? నాకే అన్నీ తెలుసు అనే భ్రమలో ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళని ఎన్ని చెప్పినా మార్చలేం. అందుకని నేను ఈ వీడియో చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే మీకు ఫస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. బికాజ్
ఎప్పుడైనా మనం కోపంతో ఉండేటప్పుడు మనుషులకి మాటలనేస్తే కొంచెం హర్టింగ్‌గా వెళ్తాయి మాటలు. అదే మనం ఇట్లా రికార్డ్ చేసుకోనో, లేదంటే ఇంకొక విధంగానో మనం కోపాన్ని కంట్రోల్ చేసుకున్నామనుకోండి, వాళ్ళని మనం అనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు చూసుకుంటాడని వదిలేసామనుకోండి, దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనము ఆహ్, ఈ కాన్సెప్ట్ ఉంటుందొకటి. మనకి ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో, లేదంటే ఎవరైతే మనల్ని ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఆయన అన్నీ జూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తదని ఆయనకి తెలీదంటారా? ఎలా సాల్వ్ చేసుకుంటామనేది మన మీద వదిలేస్తారంతే. నేను సాల్వ్ చేసుకోలేను, ప్లీజ్ హెల్ప్ చెయ్యి అని మనం అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారాయన. బట్ స్టిల్ మన ట్రైల్ చేయకుండా అస్తమాను ఇప్పుడు అమ్ముంటుందండి. నువ్వు హెల్ప్ చేయవు అమ్మకి. సరే నువ్వు అమ్మ రోజు నీకేదో ఒకటి చేసి పెడుతుంది. అన్ని పనులు చేసి పెడుతుంది. ఎన్ని రోజులు చేసి పెడుతుంది? అస్తమాను అమ్మ చెయ్యి, అమ్మ ఇది చెయ్యి, అమ్మ ఇది చెయ్యి, నాన్న ఇది చెయ్యి, నాన్న ఇది చెయ్యి అని అమ్మా, నాన్న మీదే ఎన్ని రోజులుంటావు? ఒక ఏజ్ ఒస్తది కదా! నీ పనులు నువ్వు చేసుకునే టైం ఒస్తది కదా! అప్పుడు కూడా నువ్వు చేసుకోకుండా నాకు రాదు అని ఒకేసారి వదిలేస్తే, ఇప్పుడు అమ్మా, నాన్న కూడా ఎన్ని రోజులు చేస్తారు? విసుగొచ్చేస్తుంది. నీ పనులు నువ్వు చేసుకుంటే చేసుకో, లేదంటే మానేయి అని వాళ్ళు వదిలేస్తారు. అప్పుడు ఒకేసారి నీ మీద పడిపోతుంది గదా! అప్పుడేం చేస్తావు నువ్వు? నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావా? నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావా? అందుకు అమ్మా, నాన్న ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచి ఒకటి, 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 ఒకటి పని చెప్తారనమాట. సో థాట్ మనకి ఆ పనులు అలవాటవుతాయి. అంతేగాని వాళ్ళు కావాలని మనల్ని మా పైనుంచి తోసేయరు కదా! నీకు దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుస్తదని తోసేయరు కదా! వాళ్ళు జస్ట్ మనల్ని వదులుతారంతే. అంతేగాని వాళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా ఉండరు. మనకెలాగా అనిపిస్తది? ఆ అమ్మా, నాన్న నాకిట్లా చేసేస్తున్నారు. అమ్మా, నాన్న నన్ను పట్టించుకోవట్లేదు అని పెద్ద వైల్డ్ థాట్స్ ఒస్తాయన్నమాట. అమ్మా, నాన్న పట్టించకపోతే ఏం తింటున్నావు నువ్వు? తిండి ఎక్కడి నుంచొస్తుంది? నువ్వు కట్టుకోవడానికి బట్టలెక్కడి నుంచొస్తున్నాయి? రోడ్లు తిరగడానికి డబ్బులెక్కడి నుంచొస్తున్నాయి? అస్తమాను అమ్మా, నాన్న మీద పడి ఏడుస్తారు అందరూ. ఈవెన్ పిల్లలే గాదండి, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా. వాళ్ళు కూడా అమ్మా, నాన్నలే. కానీ ఈ అమ్మా, నాన్నలేదో గొప్పవాళ్ళు, ఆ అమ్మా, నాన్నలేదో గొప్పవాళ్ళు కాదు అన్నట్టుగా చూపెడతారు ప్రపంచానికి. ఎందుకు? ఏమొస్తది దానివల్ల? నీ ప్రాబ్లమ్ ఉంటే నువ్వు చూసుకో. వాళ్ళ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్‌తో నీకేం పని? నీ ఇంట్లో నువ్వెలా ఉన్నావో చూసుకో. నీకున్నవే 100 ప్రాబ్లమ్సు. నీ ప్రాబ్లమ్సే నీకు సాల్వ్ చేసుకోవడం రాదు. పక్కింటోడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావా నువ్వు? ముందు మన ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి. మన ఇల్లు సర్దుకున్నామో లేదో చూసుకోవాలి. తర్వాత ఎదుటివాడి ఇల్లు గురించి ఆలోచించాలి. ఇదంతా ఏంటి అంటే టైమ్ పాస్ బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎవ్వడు రాడు. మన గురించి మాట్లాడుకోమంటే 100 మందొస్తాడు. వాళ్ళేదో అంటే నువ్వెందుకు పట్టించుకుంటావు? అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకుంటే మనం ముందరికెళ్ళలేం. ఇప్పుడు ఒక కథ చెప్తాడు. ఒక బావిలో కప్పలుంటాయి. అవేంటి అంటే ఆహ్, ఆ బావే వాటికి ప్రపంచం. బయట ఒక ప్రపంచం ఉంటదని ఎవ్వరికీ ఆ బావి అంటే అదే ప్రపంచం, అదే మహాసముద్రం వాళ్ళకి. అయితే అందులోకి కొత్త కప్పొస్తుంది. కొత్త కప్పొచ్చి బయట చాలా పెద్ద సముద్రం ఉంది. చాలా బావుంటుందంటే, ఏది ఇదే మాది. ఇదే సముద్రం, ఇదే ప్రపంచం మాది. ఎప్పటినుంచో మేము ఇలాగే ఉంటున్నాం. నేను మేము నమ్మం బయట అంత బావుంటుందని. ఇదే బావుంటుందని చెప్పి అంటారు. అయితే ప్రతి అవన్నీ కొంతమంది వింటారు. కొంతమందికి వెళ్ళాలి. వెళ్లి చూసి ఓకే. ఒకళ్ళేంటంటే ఇది కాదు అని ప్రూవ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తారు. ఇది అవుతుందేమో నిజంగా బయట అంత మంచి ప్రపంచం ఉందేమో అని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అయితే కింద నుంచి ఎవరైతే మూర్ఖులుంటారో వాళ్ళేం చేస్తారు అంటే మూర్ఖంగా బిహేవ్ చేసే కప్పలు ఇక్కడ మూర్ఖులంటే. వాళ్ళేం చేస్తారు అంటే నువ్వెక్కలేవు. నువ్వు పైకెక్కలేవు. ఎందుకంటే మనకసలు పైకెక్కడం రాదు. నువ్వు ఏం చేయలేవు, ఏం చేయలేవు, ఏం చేయలేవంటే ఎక్కేవు. ప్రతి వాళ్ళు కూడా పడిపోతారు. అంటే ప్రతి కప్ప కూడా పడిపోతుందనమాట. ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గానీ పడిపోతారు. అందులో ఒక చెవిటి కప్పుంటది. అదేంటి అంటే ఈళ్ళందరూ ఎందుకెక్కుతున్నారు దానికి ఏది తెలీదు. అసలాళ్ళెందుకెక్కుతున్నారో తెలీదు. ఇక్కడెందుకు అరుచుకుంటున్నారో తెలీదు. ఏం తెలీదు. అందరూ ఎక్కుతున్నారు. ఇదేమో గేమేమో అని చెప్పి అది ఎక్కుతోందనమాట. ఎక్కితే వీళ్ళందరూ అరుస్తున్నారు. చెవిటి వాళ్ళకి వినిపించదు కదా! సో, అది ఎంకరేజ్ చేస్తున్నారేమో అని చెప్పి గేమ్ అనుకుంటుంది కదా అది. ఎంకరేజ్ చేస్తున్నారేమో అని చెప్పి అది ఎక్కుతుందనమాట పైకి. ఎక్కి ఫైనల్‌గా పైకెళ్ళిపోయింది. పైకెళ్ళిపోతే చాలా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదండి. బావిలో కప్పలకి బయటున్న ప్రపంచం గురించి ఎట్లా తెలుస్తది? బయటకొచ్చి చూస్తే తెలుస్తది. అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయేమోనని చెప్పి కొంతమంది ఉండిపోతారు కింద. వాళ్ళెప్పటికి ప్రయత్నించరు. అక్కడే ఉంటారు. ప్రయత్నించి బయటకొద్దాం అనుకునే వాళ్ళని కూడా రానివ్వరు. ఇలా ఎవరైతే చెవిటి వాళ్ళుంటారో అంటే చెవిటి వాళ్ళు ఇన్ ద సెన్స్ డిసేబుల్డ్ అని నా ఉద్దేశ్యం కాదు.
ఎవరైతే ఈ మాటలను పట్టించుకోకుండా ప్రయత్నించడానికి మొదలు పెడతారో ఆర్ ప్రయత్నించి ఒక అడుగు ముందుకేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. ఒకసారి ప్రయత్నం స్టార్ట్ అయింది అంటే అది ఎప్పటికైనా మంచి సక్సెస్ వస్తుంది. ప్రయత్నించలేని వాడు అక్కడే ఉంటాడు ఎప్పటికి. నువ్వు ఇప్పుడు నేనెళ్తున్నాను అని చెప్పి అక్కడే అడుగులో అడుగేసుకుంటే ఎప్పటికెళ్తావు? నేనెళ్తాను అని ఒక అడుగు ముందరికేస్తేనే కదా ఎళ్ళగలుగుతావు. ఆ అడుగు తర్వాత ఇంకో అడుగు ముందరికేస్తావు. అంతేగాని అక్కడే నించొని నేనెళ్తున్నాను అని చెప్పి అక్కడే అడుగులో అడుగేస్తుంటే ఎళ్ళగలుగుతావా? ఎక్కడికెళ్ళలేవు. అలాగే వెనక నుంచి లాగేవాళ్ళుంటారు. ఇలా హర్టింగ్‌గా మాట్లాడేవాళ్ళుంటారు. ఎందుకంటే లైఫ్‌లో అందరూ ఇంపార్టెంటే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఏదో ఒకటి మనకి లెసన్ నేర్పించే వెళ్తారు. ప్రతి వాళ్ళని మనం కలవడానికి ఒక ఉపయోగం ఉంటది. అది మంచిగా అవ్వచ్చు, చెడుగా అవ్వచ్చు. వాళ్ళు మనకి ఎలా ఉండకూడదో నేర్పిస్తారు కొంతమంది. ఎలా ఉండాలో నేర్పిస్తారు కొంతమంది. ఇలా ఉంటే బావుంటుంది కదా! అని చూపిస్తారు ఇంకొంతమంది. ఇలా ఉంటే బాగోదు అని చూపెడతారు ఇంకొంతమంది. సో, మన లైఫ్‌లో కనిపించిన, మనం పరిచయం చేసుకున్న, మనం మాట్లాడే ఆ 5 నిమిషాల పరిచయంలో కూడా ఒక రుణానుబంధం ఉంటుంది. మనం జర్నీ చేస్తున్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. వాళ్ళకి మనకేమైనా సంబంధం ఉందా అండి? వాళ్ళ మొహాలు మళ్ళీ మనం చూస్తామా? అదంతా రుణానుబంధం. అదంతా వాళ్ళు ఎప్పుడో మనకు కలవాలని ఉంది కలిసాం. వీళ్ళని కూడా అంతే. ఎవరైతే మన లైఫ్‌లోకొచ్చి వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు కూడా అంతే. వాళ్ళొస్తారు, కొన్ని లెసన్స్ నేర్పిస్తారు. అవి మంచి లెసన్స్ అవ్వచ్చు, చెడ్డ లెసన్స్ అవ్వచ్చు. వాళ్ళు నేర్పిస్తారు, వెళ్ళిపోతారు. ఉండేవాళ్ళు ఉంటారు. వెళ్ళేవాళ్ళని ఆపలేం. ఉండేవాళ్ళని పంపించలేం. అలా మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉండడమే. బస్ ఎక్కేవాళ్ళు ఉంటారు, దిగేవాళ్ళు ఉంటారు. అంతేగాని డ్రైవరు దిగిపోయారు కదా! అని చెప్పి డ్రైవింగ్ ఆపేయడు గదా! అలాగే మనం ఏది పట్టించుకోకుండా, మనం ఏదైనా అడ్డొస్తే వాళ్ళెలా హారన్ కొట్టి వాళ్ళని పక్కకు తరిపేస్తారో, అలాగే మనం కూడా మన సక్సెస్‌ని చూపెట్టి, మనమేం చేయాలనుకుంటున్నామో దాన్ని చూపెట్టి, వాళ్ళ నోర్లు మూయిస్తే సరిపోతుంది. ప్రతి దానికి రియాక్ట్ అయ్యి, అనవసరంగా బుర్ర పాడు చేసుకోవద్దు. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ క్రాస్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫేజ్ ఉంటుంది. ఒకళ్ళు అంటే ప్రపంచంలో పడిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. నించున్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. ఏదో ఒక సిట్యుయేషన్‌లో, ఏదో ఒక టైంలో పడిపోతారు ఖచ్చితంగా. పడిపోయే వాళ్ళని పట్టుకొని లేపాలే గానీ, వాళ్ళని చూసి వాళ్ళు పడిపోయారు. వాళ్ళు వాళ్ళు ఎందుకు పనికిరారు అనకూడదు. అలాగే వాళ్ళు పడిపోయారని చెప్పి వాళ్ళని చూసి నవ్వకూడదు. వీలైతే సపోర్ట్ చేయండి. పడిపోయే వాళ్ళని లేపండి. లేపి వాళ్ళకి ఒక సపోర్ట్‌లా ఉండండి. ఉండడం చేత కాకపోతే చూసి వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళని చూసి హేళన చేయడం వల్ల మీకేమొస్తుంది? దానివల్ల ఏమైనా వస్తుందా? ఆ క్షణం ఆనందం తప్ప. తర్వాత మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు. అయ్యో! అట్లా చేసుంటే ఇప్పుడు నాకిట్లా అయ్యేది కాదు కదా! ఎప్పుడో నేనెవరికో పాపం చేసుంటాను. ఎప్పుడో ఎవరికో పాపం చేసుండరు. కావాలనే చేస్తారు. తెలియకుండా ఎవ్వడు ఏ పాపం జేయడు. తెలిసే చేస్తాడు. కానీ తెలిసి తెలియకుండా చేస్తున్నారంతే. ఇవి పెద్దగా కనిపించకపోవచ్చు. ఇవే పెద్దవవుతాయి. సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవ్వడేమన్నా పట్టించుకోవద్దు. నీ లైఫ్‌లో ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఇన్ ఎ గుడ్ వే. మంచి దారిలో వెళ్ళేవాడిని ఆపడానికి 100 మంది మంచి దారినే కాదు. ఒక డెసిషన్ తీసుకుంటే ఆపడానికి 100 మందుంటారు. సపోర్ట్ చేయడానికి ఒక్కళ్ళు కూడా ఉండరు. సో, అట్లా సపోర్ట్ చేయలేని వాళ్ళ గురించి ఆలోచించి మనం లైఫ్‌ని గాని, మన పాత్‌ని గాని పాడు చేసుకోవడం కన్నా, సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఎదురు చూసే కన్నా, నీకు నువ్వే సపోర్టివ్‌గా ఉండు. నీ లోపలున్న శక్తే నీకు సపోర్టివ్‌గా ఉంటుంది. మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయగలం అనే నమ్మకంతో ఏ పనైనా స్టార్ట్ చేయండి. ఏ పని మొదలు పెట్టాలన్నా ఎవరో సపోర్ట్ చేస్తారని ఎదురు చూడకుండా అంటే ఒక పాటుంటుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు చేద్దాము. లేదంటే ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారు? ఎవడేమనుకుంటాడు? ఇది నీ లైఫు. నీకు నచ్చినట్టుగా ఉండు. ఎవడేమనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపులు ఒక డెసిషన్ తీసుకుంటావు. లేదంటే ఒక పిల్లాడి విషయంలోనే డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు. సో, ఇప్పుడు ఆ పిల్లాడు కొంచెం ఏదో ఇబ్బంది పడో, మీకు ఇబ్బందులు ఎక్కువయ్యో ఏదో అవుతుంది. సో, ఇప్పుడు 10 మందొచ్చి మీరెందుకు అలా చేశారు? మీరెందుకు ఇలా చేశారంటారు. ఆ 10 మంది ఆ పిల్లాడికి ఏమన్నా అయితే వచ్చి హెల్ప్ చేస్తారా? లేదంటే ఆ పిల్లకి ఏమన్నా అయితే వచ్చి హెల్ప్ చేస్తారా? ఇప్పుడు మాట్లాడే ఈ 10 మందిలో ఒక్క మనిషి కూడా వచ్చి నీ ప్రాబ్లమ్స్‌లో ఉంటే హెల్ప్ చేయడు. ఒక్క మనిషి కూడా వచ్చి, ఆ రోజు మీరే కదా ఇలా అడ్డుకున్నారు నేను ఈ పని చేస్తానంటే, ఇప్పుడు మీరెందుకు సపోర్ట్ చేయట్లేదని అడిగినా కూడా,
మా ఇష్టం, నీకు బుద్ధుండక్కర్లే, నీ పిల్లాడు నీకు కావాలి, నీ పిల్ల నీకు కావాలి, నువ్వు చూసుకోవాలి, మమ్మల్ని అడుగుతావేంటి అని వాళ్ళే అంటారు. ఎందుకంటే అనేవాళ్ళు అనడానికే పుట్టారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు అనేవాళ్ళలా ఉంటారా, వినేవాళ్ళలా ఉంటారా, చేసేవాళ్ళలా ఉంటారా అనేది మీకే వదిలేస్తున్నాను. బికాజ్ అది మీ పర్సనల్ చాయిస్. దానిని నేను చేంజ్ చేయాలి అని నా మోటో అయితే కాదు. బట్ ఏదైనా చేసే ముందు ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారా? లేదంటే నేను ఇలా చేయడం వల్ల, ఇలా మాట్లాడడం వల్ల ఇంకా బాధపడతారా నా మాటలకి అని ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉన్నా, అనేవాళ్ళలా ఉన్నా, వినేవాళ్ళలా ఉన్నా, చేసేవాళ్ళలా ఉన్నా. మాది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచి కూడా చాలా మందికి రుచించదు. చెడు కూడా చాలా మందికి రుచించదు. ప్రపంచం మొత్తం మారాలంటే మన వల్ల గాదు. ప్రపంచాన్ని మొత్తం మార్చడానికి మనం రాలేదిక్కడికి. మన పాత్ర మనం పోషించి వెళ్ళిపోవడానికి మాత్రమే వచ్చాం. ఎలా అంటే ఇప్పుడు ఒక షార్ట్స్‌లోనో దేంట్లోనో చూసాను. లేదంటే ఎవరో చెప్పారు. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఒక బోర్డ్ మీద గాని, లేదంటే ఒక పోస్టర్ మీద గాని రాస్తారు. పుట్టిన డేటు, చచ్చిపోయిన డేటు. మధ్యలో ఒక హైఫెన్ ఇస్తారనమాట. ఆ ఇయరు, ఈ ఇయరు. అంటే ఇన్ని సంవత్సరాలు బతికారనడానికి. ఏదైతే చిన్న హైఫెన్ లాంటిది ఉంటుందో అది మన లైఫ్. ఇంత చిన్న హైఫెన్‌లా ఉండే లైఫ్ కోసము ఎందుకిన్ని వేషాలు? ఎందుకింత మోసం? ఇన్ని పాత్రలు అవసరం లేదు. మనం ఏదైతే పాత్ర పోషించడానికొచ్చామో అది చేసి ఎళ్ళిపోండి. మేబీ మీరు హర్ట్ చేయడానికే వచ్చుంటారేమో. హర్ట్ చేసి ఎళ్ళిపోండి అంతే. ఇంకేం చేయలేం. అదే అంటున్నాను. ఎలా ఉన్నా కూడా ఒక్కసారి ఆలోచించండి. మనకి మనిషి జన్మ ఇచ్చారు. జంతువులు కూడా ఆలోచించగలవనుకోండి. బట్ ఆలోచించినవి చేయలేకపోవచ్చు. మనుషులు ఆలోచించింది ప్రతీదీ చేయగలుగుతారు. మన చేతిలో ఉండే ఆ కొన్ని పేపర్‌లైనా మనకు నచ్చినట్టుగా బతకొచ్చు అని దేవుడు రాసి ఉండొచ్చు. సో, నేనిది చేయడానికే పుట్టాను అనుకుంటే అందరూ మొండిగా ఉండొచ్చు. అలా అని చెప్పి నువ్విది చేయడానికి పుడితే బాధ పెట్టడానికే పుట్టావు. మంచిగా మారొచ్చు కదా! మంచిగా మారడానికి నీకో ఛాన్స్ ఇచ్చాడేమో దేవుడు. అది యుటిలైజ్ చేసుకో. నువ్వు మాట్లాడే మాట అది చిన్నదే అయ్యుండొచ్చు. వినేవాళ్ళకి అది చాలా పెద్దది. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా పెద్దగా అనిపిస్తది. మనం నడుస్తాము. మనకి కాలు మనమే తగిలి పడిపోతామో, లేదంటే వేరే కాళ్ళు తగిలి పడిపోతాం. ఏదైనా ఇక్కడ మన సిట్యుయేషన్ ఏంటంటే, మన ప్రాబ్లమ్స్‌తో మనమే ఇబ్బంది పడడం, మన ప్రాబ్లమ్స్‌తో పాటు వేరే వాళ్ళొచ్చి ఇబ్బంది పెట్టడం. ఇదనమాట. సో, పడిపోతాం. దెబ్బ తగులుతుంది. ఫస్ట్‌లో దెబ్బ తగిలితే నొప్పొస్తుందా? చిన్న దెబ్బే కదా! చిన్న నొప్పొస్తది. పడిన దెబ్బ మీదే ఇంకోసారి పడితే? అక్కడే ఇంకోసారి పడితే? అది విరిగిపోవచ్చు. లేదంటే ఆ దెబ్బ నొప్పి ఇంకా చిన్నగా తగిలిన దెబ్బకి దాని మీద ఇంకో దెబ్బ తగిలితే 2 దెబ్బలు. సో, పెయిన్ కూడా డబుల్ టైమ్ అవుతుంది. 3 సార్లు పడితే ట్రిపుల్ టైమ్స్ అవ్వచ్చు. అది 4 టైమ్స్ డబుల్ అవ్వచ్చు. సో, అలాగే ఒక మాట అనేటప్పుడు బానే ఉంటది. ఆ మాట ఇంకొకళ్ళంటే, ఇంకొకళ్ళంటే, ఇంకొకళ్ళంటే లేదంటే ఒక సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళని తెలుసో తెలియకో నువ్వేదో అంటావు. అది వేరే వాళ్ళు వింటారు. వినేవాళ్ళు నమ్మి అదే నిజం అనుకుంటే, ఇంకో 4 రాళ్ళు వాళ్ళ మీదేస్తే సఫర్ అవుతుందే సరిపోక ఇంకా కొంచెం సఫరింగ్ పెంచుతున్నట్టు. తగ్గించకపోయినా పర్వాలేదు. పెంచొద్దు వాళ్ళ బాధని. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళని అట్లాగా ఇరిటేట్ చేసేటట్టు మాట్లాడడము, వాళ్ళని డీమోటివేట్ చేయడము అట్లాంటివి మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. ప్లీజ్. అందరూ హ్యూమన్ బీయింగ్స్ అండి. వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరే మంచి మనుషులు. వాళ్ళొక డెసిషన్ తీసుకున్నారనో, లేదంటే వాళ్ళేదైనా అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారనో, బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని డెసిషన్స్. దాన్ని చూసి బ్యాక్ ఫైర్ అయింది. నువ్వు అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నావు. లేదంటే అనవసరంగా నువ్విట్లా చేసావు. మేమప్పుడే చెప్పాం. అప్పుడే చెప్తే ఏంటి ఒకవేళ అది సక్సెస్ అయ్యుంటే అప్పుడొస్తారా మీరు వద్దని చెప్పినా నువ్వు చేసావని? అనరు కదా! మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటారు. తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటారు. ఇది తిట్టేవాళ్ళకి కాదు. ఈ తిట్టారని చెప్పి బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ చెప్పాల్సింది ఈ విషయం. ఎవరైతే బాధపడతారో వాళ్ళు మేమిలా చేస్తుంటే వాళ్ళిలా అంటున్నారు. మేము చేయడం తప్పేమో, తప్పేం గాదు. నువ్వు చేయాలనుకున్నది నువ్వు జేసేయి. అది తప్పైతే నువ్వే తప్పు చేసావు. నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వే పడతావు. వాళ్ళొచ్చి పడరు. నువ్వు సక్సెస్ అయితే వాళ్ళొచ్చి ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేయరు. నువ్వు ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్‌ని వాళ్ళొచ్చి ఎంజాయ్ చేయరు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళెప్పుడు చుట్టూనే ఉంటారు. అనేవాళ్ళెప్పుడు అంటూనే ఉంటారు. నువ్వు సక్సెస్ అయితే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఫెయిల్యూర్ అయితే వాళ్ళు తిడతారు. మంచిని తీసుకున్నప్పుడు చెడుని కూడా తీసుకోవాలి. గురువుగారు మొన్న ఒక ప్రవచనంలో ఏం చెప్పారంటే, ఈ 3 విషయాలు పాటిస్తే ఆనందంగా ఉంటది జీవితం. ఏంటది? ఎక్కడి విషయాన్ని అక్కడే మర్చిపోవాలి. ఎప్పటి పనులు అప్పుడే చేసేయాలి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేయాలి. ఎందుకు?
ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకుంటే మరుసటి రోజుకి మనకి బర్డెన్ అవ్వదు. ఎక్కడ తీసినా అక్కడ పెట్టే వస్తువు అక్కడ పెట్టేసామనుకోండి, మళ్ళీ మనం సర్దుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ విషయాన్ని అక్కడ మర్చిపోయామనుకోండి, ప్రశాంతంగా ఉంటాం. మంచైతే పాటిస్తాం, చెడైతే వదిలేయాలి అంతే. ఈ 3 పాటిస్తే లైఫ్‌లో చాలా చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. ఈ సర్కిల్‌లో ఎవ్వరిని మార్చలేం. సో, వీళ్ళ వల్ల నాకు బాధొచ్చేసింది అని నువ్వు బాధపడినంత మాత్రాన ఏమీ ఒరగదు. నువ్వు సక్సెస్ అయితే వాళ్ళే జై కొడతారు. ఫెయిల్ అయితే వాళ్ళే తిడతారు. అంతే. లైఫ్ ఇట్లా ఎళ్తూనే ఉంటది. వాళ్ళు జై కొట్టినంత మాత్రాన నువ్వు డబుల్ సక్సెస్ వచ్చేదు. వాళ్ళు తిట్టినంత మాత్రాన నువ్వు ఇంకా డౌన్ ఫాల్ అయిపోవు. వాళ్ళు తిట్టే తిట్లను గానీ, వాళ్ళనే మాటలను గానీ రివర్స్ వాళ్ళకే తగిలేలా నువ్వు సక్సెస్ అయ్యి చూపెట్టావనుకో, అప్పుడు వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటది. ఆ రోజు మేము తప్పుగా అనుకున్నామని వాళ్ళనుకుంటారనమాట. వాళ్ళు అప్పుడు మేము తప్పు, తనే కరెక్టు అనుకునేలా మనం ఎప్పుడైతే చేస్తామో అదే అంటారు. మాటలు స్ చేసే శబ్దం కన్నా, మనం చేసే పనులు అంటే సక్సెస్ చేసే శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది అని. సో, మాటలతో మనం మాట్లాడే మాటలు అంత గట్టిగా ఉండవు. ఎందుకంటే అవి మాటలు. మాటలు కాబట్టి తేలిపోతాయి. అదే సక్సెస్ అనుకోండి తేలదది. ఎందుకంటే ఒకసారి సక్సెస్ వచ్చిందంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. చాలా గట్టిగా వినిపిస్తదనమాట. సో, ఆ సౌండ్‌కి చాలా వెయిట్ ఉంటది. సో, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు జేసేసి, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని, బుర్ర పాడు చేసేసుకునే కన్నా ప్రశాంతంగా నువ్వేం చేయాలనుకుంటున్నావో కామ్‌గా చేసుకుంటూ ఎళ్ళిపో. ఏదొచ్చినా గర్వపడక. సక్సెస్ వచ్చిందా, నెక్స్ట్ స్టెప్ ఏసుకొనెళ్తావు. ఫెయిల్యూర్ వచ్చిందా, అదే స్టెప్ రిపీట్ చేస్తావు. అంతే. ఓకే. ఇది నేను తప్పు అని చెప్పి ఈ పని చేయడం మానేస్తాను. నువ్వు చెప్పిన పని చేస్తాను. దానివల్ల తప్పు జరగదు అని రాసిస్తావా నువ్వు అని అడిగి చూడండి. ఎవ్వరు రారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి. వాళ్ళు టైమ్ పాస్ చేయడానికి ఒక టాపిక్ కావాలి అంతే. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అంత ఇష్టపడరు. అసలు వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదు. ఎవరైనా మాటల వరకే ఉంటారు. ఎవరైతే మనల్ని అంటున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి, సరే మీరు చెప్పిందే రైటు, నేను చెప్పిందే రాంగు. నేను ఒప్పుకుంటాను. ఏదైనా ప్రాబ్లమొస్తే మీరు ఫేస్ చేస్తారా? పిల్లలుంటారండి. పిల్లల్ని మనం పెంచుతాం. కొంతమంది మంచి దారిలో వెళ్తారు. కొంతమంది చెడ్డ దారిలో వెళ్తారు. మనం ఏది కావాలని చెయ్యం కదా! పేరెంటింగ్ అనేది అందరూ ఒకేలా చేస్తారు. కావాలని పిల్లల్ని పాడు చేసే పేరెంట్స్ అయితే నాకు తెలిసి ఎవరు ఉండరు. నాకు తెలిసి నేను చూసినంత వరకు ఎవరు అలాంటి పేరెంట్స్ అయితే నాకిప్పటి వరకు కనిపించలేదు దేవుడి దయ వల్ల. వాళ్ళు బాగుపడాలనే చూస్తారు గానీ, తీసుకునే నిర్ణయాలు డిఫరెంట్‌గా ఉండొచ్చు అంతే. అందరూ ఒకేలా చూస్తున్నప్పుడు పేరెంట్సు, పిల్లలెందుకు వేరే వేరే విధంగా పెరుగుతారు? ఇప్పుడు మంచిగా పెరిగారని చెప్పి వాళ్ళు మంచిగా పేరెంటింగ్ చేశారు. మీరు మంచిగా మీ పిల్లల్ని మంచిగా పెంచారని అంటారు. పేరెంట్స్ వల్ల వీళ్ళిలా బాగుపడ్డారు. ఫెయిల్యూర్ అనుకోండి. పేరెంట్స్ వల్ల ఇలా అయింది అంటారు గానీ, పక్కన వాడు అనడం వల్ల అయింది అనడు కదా! సో, యాస్ ఎ పేరెంట్‌గా పిల్లల బాధ్యత మీది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ తీసుకొని పిల్లల మీద మీరు అవన్నీ రుద్దాల్సిన అవసరం లేదు. మీకేమనిపిస్తే అది చెయ్యండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. వాళ్ళేదో అంటున్నారు కదా! అని చెప్పి మీ డెసిషన్స్ ఆపేసుకున్నారనుకోండి, రేపొద్దున్న ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, వాళ్ళు రమ్మంటే వస్తారా? రారు కదా! మీ లైఫ్ మీదే. పక్క వాళ్ళ లైఫ్ మీది గాదు. మీ లైఫ్ పక్క వాళ్ళది గాదు. ఏ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారో ఆ పాజిటివ్స్ గాని, నెగెటివ్ గాని అన్నీ మీకే ఇంపాక్ట్ అవుతాయి. ఇది తప్పు అని 10 మంది వేలు చూపెడతారు. ఆ 10 మందిని రెస్పాన్సిబిలిటీ తీసుకోమనండి. ఎవ్వరు రారు ముందరికి. నీ గురించి నువ్వు అనుకున్నది నువ్వు మాట్లాడుకో. నీ గురించి నువ్వు ఊహించుకో. నీ గురించి ఎదుటి వాళ్ళతో చెప్పుకో. అది తప్పులేదు. ఎవరో గురించి చెప్పుకొని, వాళ్ళ గురించి హేళన చేసుకుంటూ, వక్రంగా మాట్లాడుకుంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. కర్మఫలం అనేది ఒకటుంటుంది. నువ్వు ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే, ఇంకొకళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడతారు. ఒకళ్ళకి చెడు చేయాలనుకుంటే, ఇంకొకళ్ళు నీకు చెడు చేయడానికి ట్రై జేస్తారు. మన ఊహలకి హద్దుండదు గదా! దానికి మనకు నచ్చినట్టు ఊహించేస్తాం. నీ ఊహను నీ దగ్గరే పెట్టుకోవాలి. నువ్వు ఊహించుకున్నదంతా నిజమైపోతే ప్రపంచం నీ చుట్టే తిరుగుతది. నువ్వనుకున్నట్టే ప్రపంచం మారుతుంది. సో, మన కళ్ళతో చూసిన దాని గురించి కూడా మాట్లాడే అర్హత, హక్కు గాని మనకు లేవు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి జీవించే హక్కు వాళ్ళకుంది. ఇలా మాట్లాడితే ఒకళ్ళ దగ్గర మంచయిపోతామని చెప్పి అనుకోవడం కూడా మూర్ఖత్వమే అన్నమాట. అంటే ఒకళ్ళ దగ్గర మంచవ్వడానికి ఇంకొకళ్ళని చెడ్డ చేసేస్తారా? ఒకళ్ళ దగ్గర మంచయిపోవడానికని చెప్పి వేరే వాళ్ళని చెడ్డగా చూపెట్టడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు చూపెడతారు అలాగా?
నిజమనేది ఏదో ఒక రోజు బయటకొస్తుంది కదా! సో, అప్పుడు మీరేమవుతారు? ఇట్లా బిల్డ్ చేసుకునే రిలేషన్స్ ఎన్ని రోజులుంటాయి? అవేం ఆలోచించరా? పేరెంట్స్ ఏమి కసాయి వాళ్ళు గాదు కదండీ! పిల్లల జీవితాల్ని నాశనం చేసేయడానికి. వాళ్ళకి నేర్పించాలనేదే మోటో. సో, ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారనమాట. ఒక్కొక్క పేరెంటు ఒక్కొక్క వేలో టీచ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద చిల్డ్రన్ మనం టీచ్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వాడే నేర్చుకుంటాడులే, ఆమె నేర్చుకుంటుందిలే అని వదిలేస్తారు. కొంతమంది అప్రోచ్ అయ్యే వే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్‌కొచ్చి 10 మంది టీచర్స్ పోనీ 5గురు టీచర్‌లనుకోండి. 5గురు టీచర్‌లు ఒకేలా టీచ్ చేస్తారా? ఒక్కొక్కళ్ళ టీచింగ్ వే డిఫరెంట్‌గా ఉంటుంది. నువ్వు ఒకలా టీచ్ చేస్తే ఇంకొక టీచర్ ఇంకొకలా టీచ్ చేస్తారు. ఇంకొక టీచర్ ఇంకొకలా టీచ్ చేస్తారు. అందుకే కదా ఫేవరెట్ టీచర్స్ ఉంటారు చాలా మందికి. అందరూ ఒకేలా ఉండి, అందరూ ఒకేలా బిహేవ్ చేసి పిల్లలతో అందరూ ఒకేలా ఉంటే వాళ్ళకి ఫేవరెట్ ఎట్లా అవుతారు చెప్పండి? నా ఫేవరెట్ టీచర్ ఇలా ఉంటుంది. నా ఫేవరెట్ టీచర్ అలా ఉంటుంది. లేదంటే ఒకళ్ళకి అమ్మ నచ్చుతది. ఒకళ్ళకి నాన్న నచ్చుతారు. ఇద్దరు పేరెంట్స్ ఒకేలా లవ్ చేస్తారు. కానీ కిడ్‌కి మాత్రం ఎవరో ఒకళ్ళే నచ్చుతారు. అంటే వాళ్ళకి నచ్చిన వేలో ఆ పేరెంట్ ఉన్నారని అర్థం. అలా అని చెప్పి అప్పుడు అమ్మ నచ్చి, నాన్న నచ్చలేదంటే నాన్న చెడ్డోడనా? నాన్న నచ్చి అమ్మ నచ్చలేదంటే అమ్మ చెడ్డదనా? కాదు కదా! మీ పేరెంటింగ్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. వేరే వాళ్ళ పేరెంటింగ్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. మీ పేరెంటింగ్‌తో ఆ పేరెంటింగ్‌ని కంపేర్ చేయకూడదు. మీ మీ కిడ్‌లాగా ఆ కిడ్ ఉన్నాడని కంపేర్ చేయకూడదు. ఈ టాపిక్ లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాను. సో, అది ఎవరికైనా హర్ట్ అయితే హర్ట్ అవ్వండి. సో, అందరి కిడ్స్ ఎలా ఉండరో ఒకేలాగా అందరి పేరెంటింగ్ కూడా అట్లా ఉండదు. అలా అని చెప్పి నువ్వు మంచిదానివి, వాళ్ళు చెడ్డవాళ్ళు, లేదంటే వీళ్ళు పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళు చూసుకోరు. అట్లాగా మనకు నోటికొచ్చింది మాట్లాడితే దేవుడు నోరిచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చింది మాట్లాడకూడదు. నీకు తెలుసా వాళ్ళు చూసుకోవట్లేదని? అసలు మంచి పేరెంట్స్ కాకపోయినా కాన్సెప్టే ఉంది. పేరెంట్స్ అంటేనే మంచివాళ్ళు. ఒకవేళ తెలియకుండా వాళ్ళకి పేరెంటింగ్ తెలీదనుకోండి, పిల్లల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలతో పాటు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచే పేరెంట్స్ పుడతారు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కాదు కదా ఈళ్ళు. పిల్లలు ఎప్పుడైతే పుడతారో పేరెంట్స్ అక్కడి నుంచే పుడతారు. అంటే పిల్లలకి ఒక 5 ఇయర్స్ ఉంటే పేరెంట్స్‌కి 5 ఇయర్స్ ఉన్నట్టే. సో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో వీళ్ళు అదే నేర్చుకుంటారు. వీళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళకి నేర్చుకున్నది వీళ్ళకి నేర్పిస్తారు. సో, నీ కిడ్ ఏం నేర్చుకున్నాడో నీకది నేర్పిస్తాడు. నువ్వేం నేర్చుకున్నావో నీ కిడ్‌కి అది నేర్పిస్తావు. నా కిడ్‌కేం కావాలో నేను నేర్చుకుంటాను. నేనేం నేర్చుకున్నానో నా కిడ్ అది నేర్చుకుంటాడు. పేరెంటింగ్ అంటే నథింగ్ బట్ లెర్నింగ్ అండి. సంస్కృతంలో ఒక పద్యం ఉంటదనమాట. ఒక శ్లోకం అనుకోండి. జ్ఞానం అనేది ఎట్లాగా సంపాదిస్తారు అంటే ఇప్పుడు గురువులు చెప్పేది పావువంతు. మన ఓన్‌గా నేర్చుకునేది ఇంకొక పావువంతు. ప్రయత్నపూర్వకంగా నేర్చుకునేది ఇంకొక పావువంతు. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి గదా! అలా నేర్చుకునేది ఇంకో పావువంతు. సో, మొత్తంగా పూర్తిగా రావాలి అంటే గురువుల దగ్గర నేర్చుకోవాలి, మిత్రుల దగ్గర నేర్చుకోవాలి, మన ఓన్‌గా నేర్చుకోవాలి, అలాగే ప్రాక్టీస్ చేయాలి. సో, ఈ 4 చేస్తే గాని 100% రిజల్ట్ అనేది మనకు రాదు. అంటే ఆ టాపిక్ మీద సంపూర్ణమైన జ్ఞానం అనేది మనకి కలగదు. అన్ని చేసినా కూడా సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది అని నేను చెప్పట్లేదు. మనం గురువుల స్థానంలో ఉన్నాం. అంటే మనం గురువులం అని కాదు. మన పిల్లలకి మనమే గురువులం. అది అమ్మయ్యవచ్చు, నాన్నవ్వచ్చు. మనం అంటే అమ్మలనే కాదు. సో, మనం కొంత నేర్పిస్తాం. వాళ్ళు ఓన్‌గా ప్రాక్టీస్ చేస్తారు. దానివల్ల ఇంకొంచెం నేర్చుకుంటారు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని చూసి కొంచెం నేర్చుకుంటారు. వాళ్ళతో మాట్లాడో, ఆడుకొనో ఏదో ఒక విధంగా ఇంకొంచెం నేర్చుకుంటారు. స్కూలుకి అందుకే కదా పంపిస్తాం. ఓన్లీ నాలెడ్జే కావాలనుకుంటే మనం కూర్చోబెట్టి చదివించగలుగుతాం. స్కూలుకి పంపించేదెందుకు? ఈ 4 పద్ధతుల ద్వారా పిల్లలు నేర్చుకుంటే పూర్తి నాలెడ్జ్ ఒస్తదని. ఊరికినే చదువుకున్నదే రాసేస్తారు, చదువుకున్నదే నేర్చుకుంటారంటే చదువుకున్నదే నేర్చుకోవడానికి స్కూలు అవసరం లేదు అదే. ఇంట్లో కూర్చొని పుస్తకాల ముందు కూర్చున్నా చదువొస్తది. ఈ 4 విధాలుగా నేర్చుకుంటే గాని జ్ఞానం రాదు. అందుకనే స్కూలుకి పంపిస్తారనమాట. సో, స్కూలుకెళ్ళినా కూడా ఈ 4 నేర్చుకోకపోతే స్కూలుకెళ్ళడం అనవసరం ఇంకా. దాని గురించి వేరేగా మాట్లాడుకుందాం మనము. సో, ఏదైతే మనకి ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటదో, ఒక్కొక్కళ్ళది స్లోగా ఉంటది. ఒక్కొక్కళ్ళది ఫాస్ట్‌గా ఉంటది. అంతే. చిన్న వేరియేషన్ టైమ్ డిఫరెన్స్ అంతే. అందరూ ఫైనల్‌గా సక్సెస్ అవుతారు. ఏ డెసిషన్ తీసుకున్నా ఆ వేలో వాళ్ళు సక్సెస్ అయ్యి తీరుతారు. ఎందుకంటే సంకల్ప బలం గొప్పది. నువ్వు చేసే ప్రయత్నము, సంకల్పం. ముందు సంకల్పం జేసుకోవాలి. నేనిది చేస్తాను. తర్వాత ఆ సంకల్పానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి. సంకల్పం గట్టిగా చేసుకొని, ప్రయత్నం ఏమో 0% లేదంటే 1% చేస్తే అవ్వదది. సంకల్పం ఎంత గట్టిగా, దృఢంగా చేశావో, ప్రయత్నం కూడా అంతే దృఢంగా చేయాలి. ఎంతమంది అడ్డుకున్నా ఆగకూడదది. ఎన్ని అవాంతరాలొచ్చినా ఆగకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు పిల్లలు నడవడం మొదలు పెడతాం. మనం నడక మాత్రం నేర్పిస్తాం. వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా మనం నడిపిస్తూనే ఉంటామా? ఇలా నడవాలి అని చూపెడతాం. ఇలా చేయాలి అని చూపెడతాం.
వాళ్ళది చూసి, నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారు. కొన్ని రోజులు పడతారు, లేస్తారు, పడతారు, లేస్తారు. ఫైనల్‌గా నడుస్తారు కదా! ఫైనల్‌గా పరిగెడతారు కూడా గదా! ఫైనల్‌గా సైకిల్ తొక్కుతారు, బోలెడు స్పోర్ట్స్ ఆడతారు. ఇవన్నీ కూడా మనం నేర్పించామా? నడవడం మాత్రమే నేర్పించాం. దారి మాత్రమే మనం చూపెడతాం. చెయ్యి పట్టుకొని ఎంత దూరం నడిపిస్తారు మీరు? నడిపించలేరు కదా! వాళ్ళతో పాటు మీరెళ్తారా? పేరెంట్స్‌గా మనం ఎంత వరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. ఈ టాపిక్ అలా ఎక్కడికో ఎళ్ళిపోతుందనమాట. సో, ఆఫ్ ద టాపిక్ అవ్వకుండా ఏదైనా టాపిక్ గురించి నేను మాట్లాడాలి అని మీకు అనిపిస్తే ప్లీజ్ నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి కానీ, లేదంటే మీకేమైనా కౌన్సెలింగ్ కావాలి అనుకున్నా కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి. ఆ టాపిక్ మీద నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి, వీడియో త్రూ కౌన్సెలింగ్ చేస్తాను. నాతో మీరు డైరెక్ట్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ నేను మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరెవరు, ఏంటి అనేది కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ప్రాబ్లమ్స్ నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. నేనే కాదు, చాలా మంది మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో, నాకెవరూ లేరు అనుకునే కన్నా, నాకెవరో ఒకళ్ళున్నారు అనుకోవడం గొప్ప కదా! సో, ఉంటారు. లైఫ్‌లో అందరికీ అందరూ ఉంటారు. అందరూ కొంతమంది కనిపిస్తూ హెల్ప్ చేస్తారు. కొంతమంది కనిపించకుండా హెల్ప్ చేస్తారు. కొంతమంది ఇన్ ఎ గుడ్ వే హెల్ప్ చేస్తారు. కొంతమంది అదే మనం కలుస్తారన్నాను కదా! ప్రపంచంలో మనుషులు. చెడు నేర్పించినా కూడా అది మన జీవితంలో మంచిగానే మారుతుంది. ఎందుకంటే అలా చేయకూడదని వాళ్ళు చూపెట్టేసారు. సో, మనం ఖచ్చితంగా ఆ దారిలో వెళ్ళం. అలా అన్నమాట. మన లైఫ్‌లో మన చుట్టూ జనాలుంటారు. మనతో పాటు ఉంటారు. వాళ్ళున్నారు అని మనం గుర్తించాలంతే. అప్పుడు మనకి ధైర్యం ఒస్తది. వాళ్ళు లేరు అని భయపడే కొద్దీ భయపడుతూనే ఉంటాం. వాళ్ళు నా అది ఇంకో కథ ఉంటుందనమాట. అది ఇన్ని కథలు అంటే ఇవన్నీ ఎందుకు కథల కింద చెప్తున్నాను అంటే, ఆ కథల వల్ల ఈ ఈ టాపిక్ గుర్తొచ్చినప్పుడు ఆ కథ గుర్తొచ్చింది. లేదంటే ఆ కథ గుర్తొచ్చినప్పుడు నేను చెప్పే టాపిక్ గుర్తొస్తది. ఈ కథ ఏంటి అంటే ఒక పిల్లోడు ఉంటాడనమాట. ఒక పిల్లోడు, ఒక అమ్మ. ఆ అబ్బాయికి చదువుకోవడం చాలా ఇష్టం. చాలా ఇష్టమైతే ఆ అబ్బాయి స్కూల్‌కెళ్ళాలంటే ఒక అడవి దాటెళ్ళాలి. అప్పట్లో అంతే కదండీ! రోడ్లేమున్నాయి. మధ్యలో ఒక అడవో, లేదంటే ఒక ఊరో దాటాలి. లేదంటే ఒక కాలువ దాటాలి. ఇలాంటివే ఉంటాయి. అప్పుడు కష్టాలంటే అవే. ఇప్పుడే చిన్న చిన్న కష్టాలను కూడా కష్టాల్లా ఫీల్ అయిపోతాం. వాళ్ళంత పెద్ద పెద్ద కష్టాలున్నా కష్టాలుగా ఫీల్ అయ్యేవాళ్ళు గాదు. కామ్‌గా మనసు ప్రశాంతంగా పెట్టుకొని, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసుకొని, సాల్వ్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడందరికీ అన్నీ వచ్చేసి బద్ధకాలు ఎక్కువైపోయి ఈటిలనే కష్టాలనుకుంటున్నారనమాట. సో, స్కూల్‌కెళ్ళాలంటే ఒక అడవి దాటెళ్ళాలి. ఆ అడవిలో అడవంటే కామన్‌గా కుక్కయినా కూడా భయమే కదండీ! ఏదైనా చిన్న శబ్దం వచ్చినా కూడా భయమే కదా! అడవిలో మృగాలేం ఉండాల్సిన అవసరం లేదు. మన భయమే మనకి చాలు. అదే పెద్ద భూతంలాగా అనిపిస్తుంది మనకి. వాడికేమో స్కూల్‌కెళ్ళాలని ఉంటుంది. వాళ్ళ అమ్మకి ఏంటి అంటే ఇంట్లో పని జేయాలి. అలాగే బయటికెళ్ళి పని జేస్తే గాని వాళ్ళు తిండి తినలేరు. అయితే ఒకరోజు ఆ అమ్మకి వెళ్ళడం అవ్వలేదు ఆ అబ్బాయితో. "అమ్మ నాకు ఈరోజు స్కూల్ టైమ్ అయిపోతుంది. తొందరగా రా అమ్మ" అంటే, "ఉండమ్మా నాకు ఇంకొంచెం పనుంది. ఈరోజు స్కూల్ మానేయి" అంటే, "లేదమ్మా నేను ఎళ్ళాలి, ఎళ్ళాలి" అని అల్లరి చేస్తాడు. సరే అయితే అన్నయ్యనిచ్చి పంపిస్తాను. అన్నయ్య ఎవరమ్మా అంటే, ఒక టెంపుల్ ఉంటుందక్కడ. సో, ఆయన మీద భారం వేసేసి, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందని. ఎందుకంటే, ఈ పిల్లాడి కోసం ఆలోచిస్తే, సాయంత్రం ఆ పిల్లాడొచ్చిన తర్వాత, ఆ పిల్లాడికి తిండెవరు పెడతారు? అన్నీ చూసుకోవాలి కదా జీవితంలో. వాడి ఎదుగుదల గురించి ఆలోచించాలి. వాడి ఆకలి గురించి ఆలోచించాలి. అన్నీ చేయాలి. అమ్మనే కాదు, నాన్న కూడా. నేనిక్కడ ఇద్దరిని విడిగా చేయట్లేదు. కానీ ఆ కథలో అమ్మ మాత్రమే ఉంది కాబట్టి నేను అమ్మ గురించే మాట్లాడుతున్నాను. నా బిలీవ్ ఇది. మీరు నమ్మాలని లేదు. మీరు కథని కథలాగే తీసుకోండి. అంటే ఇప్పుడు రోజు వాడికి అక్కడి నుంచే వెళ్ళాలి. సో, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అంటే, దారిలో నీకు ఒక పశువుల కాపరి అన్నయ్య ఉంటాడు. ఆ అన్నయ్య నీకు రోడ్ దాటిస్తాడులే, ఆ అడవి దాటిస్తాడులే అని చెప్తూ ఉంటదనమాట. ఈమె ఈ పని చేసేసుకుంటుంది. వాడు హ్యాపీగా రోజు ఎళ్ళొచ్చేస్తాడు. అంటే ధైర్యం రావడం కోసం ఆ అమ్మ అబద్ధం చెప్తది. అది అబద్ధమని మనకు లాస్ట్‌లో తెలుస్తది. ఇది ఆల్రెడీ మనకు కథ కాబట్టి నేను ముందే చెప్పేసాననమాట. రోజు వాడెళ్తాడు. చక్కగా ఆ అన్నయ్యొస్తాడు, పట్టుకొనెళ్తాడు. రోజు మళ్ళీ సాయంత్రం వాడొచ్చే వరకు ఆ అన్నయ్య అక్కడే ఉంటాడు. మళ్ళీ ఇంటికొస్తాడనమాట. అయితే ఒకరోజు సెలవొస్తది. అమ్మా నేను అన్నయ్యని కలిసొస్తానంటే, "ఏ అన్నయ్య నాన్న" అంటే, "నువ్వు చెప్పావు కదమ్మా అడవిలో అన్నయ్య ఉంటాడని, ఆ అన్నయ్య దగ్గరికెళ్తాను" అంటాడు. శ్రీరామచంద్ర ఇదేంటి నేను అన్నయ్య అని ఊరికనే చెప్పాను. వీడు నిజంగా ఎవరిని కలుస్తున్నాడో ఏంటో. వాళ్ళ అమ్మేమో భయపడుతుంది. కంగారు పడిపోతుంది. చిన్న పిల్లాడు గదా! ఎవరో మాయ చేస్తున్నారనో, లేదంటే ఇంకేదన్నా అవుతుందనో అమ్మ భయపడుతుంది. అమ్మ అంటేనే భయపడుతుంది. పిల్లాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రయోజకుడైనా వాడికి తినడం రాదు అంటుంది. తినడం రాకుండానే పెద్దవాడయిపోయాడమ్మా. వాడికి ఏమీ తెలీదు. అక్కడికెళ్తున్నాడు గానీ ఏం తింటున్నాడో.
విదేశాల్లోకెళ్ళి కూర్చున్న కొడుకుని కూడా వాడికి ఏం తెలీదు. ఎలా ఉంటున్నాడో ఏమో! అంత గొప్ప గొప్ప సీఈఓలైనా కూడా వాడికి ఏం తెలీదంటుందమ్మ. ఎందుకంటే అమ్మ అమ్మలాగే ఉంటది. పిల్లాడైతే పెరిగి పెద్దయి ప్రయోజకుడవుతాడు. వాడికి తెలివితేటలు పెంచుకుంటాడు గానీ, అమ్మ ఎప్పుడు అమ్మలాగే ఉండిపోద్ది. నాన్నెప్పుడు నాన్నలాగే ఉండిపోతాడు. అమ్మా, నాన్నే అంటారు గానీ, ఇప్పుడు ఆ పిల్లాడు సీఈఓ అవుతాడు. సీఈఓ నుండి ఇంకేదో అవుతాడు. అమ్మెప్పుడు అమ్మ, నాన్నెప్పుడు నాన్న. సో, వాళ్ళెప్పుడు అమ్మా, నాన్నలే. వాడు చాలా గట్టిగా నమ్మాడు. నాకొక అన్నయ్య ఉన్నాడక్కడ. ఆ అన్నయ్య నన్ను దాటిస్తాడని. ఆ నమ్మకం వల్ల ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, ఆ పరమాత్మ అక్కడ ఆయన కోసం ఎదురు చూసేవాడు ఆ పిల్లాడి కోసం. వాడి వయసెంతండి? వాడేమైనా పూజలు, జపాలు చేశాడా? వాడి నమ్మకం. వాడు సంకల్పించుకున్నాడు. నేను స్కూలుకెళ్ళాలి. వాడు ప్రయత్నం చేశాడు. నేను ఎలాగైనా ఈ విధంగా వెళ్తాను. దానికి వాళ్ళమ్మ సపోర్ట్ చేసింది. ఎలా? డైరెక్ట్‌గా సపోర్ట్ చేయలేదు కదా! తీసుకెళ్ళి దింపలేదు కదా! ఇండైరెక్ట్‌గా ఇట్లా ఉంటదమ్మా. అక్కడ మనుషులుంటారు. లేదంటే ఒక అన్నయ్య ఉన్నాడు. నీకు ఆ అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ధైర్యంగా వెళ్ళిరా అనే ధైర్యాన్ని మాత్రమే ఇచ్చింది. మన మాట ఎంతటి మహత్కార్యాలను చేస్తుందో చూపెట్టడానికి కూడా ఇదొక ఎగ్జాంపుల్ అండి. ఎంతైతే సంకల్పం ఉండాలో, సంకల్పంతో పాటు ప్రయత్నం ఉండాలో, అలాగే ఎదుటి వాళ్ళు మనకిచ్చే చిన్న మాట సహాయం అన్నమాట. వాళ్ళేదో చేసేయాల్సిన అవసరం లేదు. మనతో పాటు వాళ్ళు స్ట్రగుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయగలవు అని చిన్న మాట చెప్తే చాలు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సాధిస్తారనమాట. సో, అది. మనం ఇప్పుడు కథలోకొచ్చేద్దాం. అయితే సరే నువ్వు వెళ్ళు అని వెనకాతలెళ్తుందనమాట. ఎందుకంటే చేయి పట్టుకొని ఎప్పుడు నేర్పించరు కదా పేరెంట్సు. ఒక దూరం నుండి చూస్తాడు. ఆ పిల్లాడు యాజ్ యూజువల్‌గా వెళ్తాడు. ఆ తెచ్చుకున్నవన్నీ షేర్ చేసేసుకుంటారు. ఆ పదార్థాలు ఖాళీ అయిపోతాయి. మనిషి కనిపించడు. ఈ పిల్లాడు ఆ పిల్లాడితో ఆడేసుకుంటాడు. మంచిగా మాట్లాడేసుకుంటాడు. నవ్వేసుకుంటాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చేస్తే వాడినడుగుతారు. "కలిసావా అన్నయ్యని" అంటే, "కలిసానమ్మా" అంటే, వీళ్ళమ్మకి ఇంకా ఒక టెన్షనొచ్చేస్తది. "ఎలా ఉంటాడమ్మా అన్నయ్య నాకు చెప్పు" అంటే ఇట్లా వర్ణిస్తాడనమాట. వర్ణించగానే ఆ పరమాత్మే వచ్చాడని వాళ్ళమ్మ. ఎందుకంటే వాళ్ళమ్మకి నమ్మకం లేకుండా చెప్పదు కదా! వాళ్ళమ్మకి నమ్మకంతో చెప్తుంది. కానీ వస్తాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు రాలేని ఆయన ఇప్పుడొస్తాడు అని అనుకోదు కదా! అలా అని చెప్పి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని కూడా అనుకోదు కదా! వస్తాడు. ఎప్పటికైనా వస్తాడు. నా కర్మఫలం నేను అనుభవించగానే ఆయన నాకు సహాయం చేయడానికొస్తాడని ఎదురు చూస్తూ ఉంటది. అదే నమ్మకం నా బిడ్డకిచ్చింది. ఒక్క నిమిషం అలా ఆలోచించి ఉండిపోతుందనమాట. "నువ్వెంత అదృష్టం చేసుకున్నావురా! నేనేదో ఒక మాట చెప్పాను. ఆ మాటని ఇంత గట్టిగా నమ్మావు నువ్వు. ఇంత గట్టిగా నమ్మి ఆయన్నే నువ్వు పొందగలిగావంటే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివని" ఆ బిడ్డనెత్తుకొని చాలా సంబరపడిపోద్దనమాట. చక్కగా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు. ఇది కథ గాబట్టి ఎండ్ చేయాలి కాబట్టి ఇట్లా జెప్పా. బట్ అక్కడ కథలో మనం తీసుకోవాల్సిందేంటి అంటే నమ్మకము, సంకల్పము, ప్రయత్న బలం. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. సంకల్పం చేసుకున్నాడు వాడు. గట్టిగా సంకల్పం చేసుకున్నాడు. మంచిగా ప్రయత్నం చేయడానికి ట్రై చేశాడు. వాళ్ళమ్మ ఏం చెప్తే అది నమ్మాడు. మా అమ్మ చెప్తే అది నిజము అని నమ్మాడు కాబట్టి, వాడు ఏ రోజు కూడా వాడికి ఇబ్బంది రాలే. అలా అని చెప్పి నమ్మలేని వాళ్ళకి ఇబ్బందులొస్తాయని కాదు. నేను నమ్మకము, సంకల్పం, ప్రయత్నం ఒక గొప్పదనం చెప్పడానికి మాత్రమే ఈ కథ చెప్పాననమాట. నాకు తెలిసి నేను చెప్పాలనుకున్నది చెప్పాననుకుంటున్నాను. సో, మీరు నాకేదన్నా ఫీడ్‌బ్యాక్ ఇస్తే బెటర్. బికాజ్ నేను ఏదో కోపంలో గానీ, లేదంటే ఏదో సిట్యుయేషన్ చూసి గానీ నేనేదో మాట్లాడుతూ ఉంటాననమాట. సో, అది ఇన్ ఎ రైట్ వే కన్వే చేస్తున్నానని అనుకుంటున్నాను. కొన్ని కొన్ని మనం సఫర్ అయ్యేవుంటాయి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎదుటి వాళ్ళ గురించి కూడా మాట్లాడినుంటాయి. సో, అట్లాగా కామన్‌గా మాట్లాడుతున్నాను తప్ప, ఇది మొత్తం నా లైఫ్‌నే ఇంపాక్ట్ అయిపోయాను. నేనే ఇంపాక్ట్ అయిపోయానని మాత్రం నేనెక్కడ చెప్పట్లేదు. అండ్ కమెంట్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే ఈ కమెంట్ ఒక్కొక్కసారి నేను ఈ ఛానెల్‌ని డ్రాప్ చేసేద్దామనే ఐడియా వచ్చినా కూడా, ఆ కమెంట్స్ చూడగానే అంటే నా ఛానెల్‌ని సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. సో, ఏదైతే ఏమైంది కష్టపడదాం ఫైనల్‌గా ఎప్పుడో వస్తుంది. మీకిన్ని మాటలు చెప్తున్నాను గదా! సో, ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి అంటే మీరిచ్చే ఆ సపోర్ట్ అన్నమాట. నేనింకా 2, 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను గానీ, అవి చాలా సెన్సిటివ్ టాపిక్స్ అన్నమాట. సో, అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడే అంత నాలెడ్జ్ లేదు అని ఇంకా అనుకుంటున్నాను. సో, ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు అది మాట్లాడే ధైర్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఆ టాపిక్స్ గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ 2 టాపిక్స్ గురించి నేను మాట్లాడాలని ఈ ఛానెల్ పెట్టిన దగ్గర నుంచి నా మోటోనే అది అన్నమాట. డివోషనల్‌గా ఒక టాపిక్ ఉందండి. ఇంకొకటి
సొసైటీకి సంబంధించిన టాపిక్. ఈ 2 కూడా చాలా సెన్సిటివ్. ఒక థిన్ లేయర్ ఉంటది. ఆ థిన్ లేయర్‌ని క్రాస్ చేయకుండా మాట్లాడాలి అనేది నేను నేర్చుకున్న తర్వాతే నేను ఆ టాపిక్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. దానికంతా ఇది రిహార్సల్ అనుకోండి. ఎట్లాగా నేను ఇంప్రూవ్ అవుతున్నానో కూడా మీరు నాకు సజెస్ట్ చేయండి. పాత వీడియోకి, ఈ వీడియోకి నేనేమైనా ఇంప్రూవ్ అయ్యానా? లేదంటే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఎందుకంటే మీ సజెషన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం పాజిటివ్‌గా చేయండి. కొంచెం ధైర్యం వస్తుంది నాకు. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అండ్ నా ఛానెల్‌లో వియత్నాం ప్లేలిస్ట్ ఉంది. కావాలంటే చెక్‌ఔట్ చేయండి. ఎవరైనా వియత్నాం వెళ్ళే ఐడియా ఉంటే. అంటే అక్కడ ఏమేమి చూడాలో కంప్లీట్‌గా అన్నీ కూడా వీడియో మొత్తం నేను చేశాననమాట. డైరెక్ట్‌గా మనం వాక్ త్రూ అనమాట అది. ఎట్లాగా చూస్తామో అలాగే కాకపోతే కెమెరా కాబట్టి వా లైవ్‌లో చూసినంత బ్యూటిఫుల్‌గా కనిపించకపోవచ్చు. బట్ ఇలా ఉంటుంది అని చూపెట్టడానికైతే బానే ఉంటుంది గదా! ఎగ్జాంపుల్ మన మెయిన్ టెంపుల్‌కి, నమూనా టెంపుల్‌కనమాట. మెయిన్ టెంపుల్‌ని మనం చూపెట్టలేనప్పుడు నమూనా టెంపుల్ చేసి చూపెడతాం గదా! అట్లాగా. సో, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. నేను చెప్పిన టాపిక్ గురించి కొంచెం ఆలోచించండి. థాంక్ యూ సో మచ్.